సమూయేలు సమూయేలు అని పిలిచిండు. సమూయేలుకి అర్థం కాలే. ఏలీ దగ్గరికి వెళ్ళిండు, నువ్వే నన్ను పిలుస్తున్నావా అని. కానీ ఏలీకి అర్థమైంది పిలిచింది దేవుడే అని. నేను కాదు, నేను దేవుడు పిలుస్తున్నాడు అని చెప్పిండు. ఎందుకోసం అంటే ఏలీ అంతకుముందే దేవుని స్వరాన్ని విన్నాడు. కానీ ఇప్పుడు వచ్చేసరికి దురదృష్టం ఏంటంటే ఏలీ వినలేని స్థితిలో, దేవుని యొక్క వాక్కుని చూడలేని స్థితిలోనికి వచ్చాడు. కళ్ళు మందగిలిపోయినాయి. కానీ ఆ టైంలో దేవుడు ప్రవక్తను లేపుకున్నాడు. ఈ టైంలో దేవుడు ప్రవక్తను లేపుకోవడానికి ఇష్టపడుతున్నాడు. సమూయేలు ఒక్కసారి విన్నాడు, జీవితాంతం వింటూనే వచ్చాడు. నువ్వు ఒక్కసారి దేవుని యొక్క వాయిస్ వింటే ఎప్పుడు వింటావు? నువ్వు ఇప్పుడే నీ యొక్క ఇన్నర్ ఇయర్స్, నీ చెవులు ఓపెన్ అయ్యి ఆ దేవుని యొక్క ధ్వని నువ్వు వినేటట్టు యేసునామములో నీ మీద ఇంపార్టేషన్ చేస్తున్నా. నీ ఐస్ కూడా ఓపెన్ చేస్తున్నా. ప్రాఫిట్గా నువ్వు సూపర్ న్యాచురల్తో కనెక్ట్ అయ్యి సూపర్ న్యాచురల్ మేనిఫెస్ట్గా యేసునామములో దేవుడు సూపర్ న్యాచురల్గా ఉన్నాడు కాబట్టి నువ్వు సూపర్ న్యాచురల్ అయిపోతావు.